ఐపీఎల్ సీజన్ మొదలవుతుందనగానే టైటిల్ రేస్లో ఖచ్చితంగా ఉండే పేరు ముంబై ఇండియన్స్. లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ముంబైకి పేరుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. కానీ గత 4 సీజన్లలో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. రోహిత్ను తప్పించి హార్దిక్ను క్యాప్టెన్సీ చేయడం కాస్త ఎఫెక్ట్ పడినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో ముంబై ఎలా ఆడుతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పుడు సీజన్ ఆరంభంలో ఇబ్బంది పడడం, మధ్యలో పుంజుకోవడం, చివర్లో చెలరేగి ఆడడం ముంబై ఇండియన్స్ స్టైల్. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు ఇదే. తొలి 5 సీజన్లలో ఒకేసారి ఫైనల్ వరకు వచ్చిన ముంబై ఇండియన్స్ తరువాత 8 సీజన్లో ఏకంగా 5 టైటిల్స్ నెగ్గింది. ఈ 5 ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే వచ్చాయి. ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత ముంబై ఆధిపత్యానికి బ్రేక్ పడింది. దాంతో గత 3 సీజన్లలో ముంబై దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022 సీజన్లో అయితే పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ 2023లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లే ఆఫ్స్కే పరిమితమైంది. కానీ గత ఏడాది పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది. మెగా వేలానికి ముందు 5 స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా, తిలక్ వర్మలను రీటైన్ చేసుకుంది. తర్వాత వేలంలో జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత స్టార్ ఆటగాళ్లతోనే ముంబైకి సగం బలం రాగా బలహీనతలను వేలంలో అధిగమించింది. దాంతోనే పేపర్పై చాలా భీకరంగా కనబడుతోంది. ముంబై బలాలను చూస్తే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ క్రికెటర్లతో బ్యాటింగ్ అత్యంత దుర్భేద్యంగా ఉంది. వీరికి తోడు విల్ జాక్స్, ర్యాన్ రికెల్డన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండడం కూడా అడ్వాంటేజ్గానే చెప్పాలి. ఆల్రౌండర్ల కోటాలో పాండ్యా, స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్గా మిచెల్ శాంట్నర్ ఉండడంతో కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. బౌలింగ్లో బూమ్రా లేకున్నా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్లతో పేస్ అటాక్ బాగానే ఉంది. బలహీనతలను చూస్తే బూమ్రా ఫిట్నెస్ సాధించకపోవడంతో కొన్ని మ్యాచ్లకు దూరం అవ్వడం పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ముంబై విజయాల్లో బూమ్రా ఎలాంటి కీ రోల్ అనేది అందరికీ తెలిసిందే. అందుకే అతను లేని లోటు మరొకరితో భర్తీ చేయలేరు. శాంట్నర్కు తోడు మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా మైనస్ పాయింట్. అంచనాల మధ్య కొనుగోలు చేసిన గజన్ఫర్ గాయంతో సీజన్కు దూరమయ్యాడు. అదే సమయంలో శాంట్నర్కు ఐపీఎల్లో అనుభవం ఎక్కువగా లేకపోవడంతో ఇబ్బందిగా మారనుంది. ఇక ఓవర్సీస్ ఆటగాళ్ల కుదింపు, బ్యాకప్ ఇండియన్ పేసర్లు, బ్యాటర్లు లేకపోవడం జట్టుకు ప్రతికూలతగానే భావిస్తున్నారు. ఇక టీమ్ కాంబినేషన్ను చూస్తే విల్ జాక్స్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో ఆడనుండగా రాబిన్ మింజ్ వికెట్ కీపర్గా బరిలోకి దిగనున్నాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ పేస్ అటాక్ను నడిపించనుండగా శాంట్నర్కే స్పిన్ బాధ్యతలు దక్కనున్నాయి. నమందీర్, కరణ్ శర్మలను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు. మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. అయితే ముంబై ఇండియన్స్కు ప్రతికూలతగా మారే అంశం వారి అభిమానులే. ఎందుకంటే గత సీజన్లో రోహిత్ను సారథిగా తప్పించడంపై రచ్చ చేశారు ఫ్యాన్స్. స్టేడియంలో ముంబైకి సపోర్ట్ ఇవ్వకపోగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇది కూడా ముంబై ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి అభిమానుల నుంచి ఇలాంటి ట్రోలింగ్ ఉంటే మాత్రం ముంబైకి ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద 6వసారి ఐపీఎల్ టైటిల్ గెలవాలనుకుంటున్న ముంబైకి ఈసారి ఛాంపియన్గా నిలిచే సత్తా ఉందనేది కొందరి అంచనా. జట్టును నడిపించే విషయంలో హార్దిక్ కూడా ఈసారి కాన్ఫిడెంట్గానే కనిపిస్తూ ఉండడంతో ముంబైని తక్కువ అంచనా వేయలేం.